కోయా రే కోయి కోయి కోయా హమారే సందమామ కోయ్ 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 కోయ్. ఈ కోయ్ కోయ్ అనేది ఒక సభలో అంటుంటే ఒక ముసలాయనకి ఈ కోయ్ కోయ్ అనబోయి కోళ్ళు కోయ్ అన్నాయి. అక్కడ నుంచి అది అలాగా ఆలాపనలోకి వచ్చి కోడిని కోయాలి. అంతేగాని ఇది పాటలది కదా అది. అలాగనమాట. అదొక అందరూ బాధపడుతున్నారు. బాధపడుతున్నారా? బుర్ర పెట్టుకుంటే కోడి అని చెప్పి బాధపడతాను వాళ్ళ బాధలు అలాగే. కానీ దానికి ఉన్నావు ఆ సందర్భం అలా వచ్చింది. ఇక అది అలా కలిసిపోయింది. అంతే. దాన్ని నేను అవమానించడం కాదు ఏం కాదు. అయితే ఈ భాషలో దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునంతులరా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో పునీత్ కుమార్ చేజర్ల అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునంతులరా, చాలా సంతోషం మరొకసారి మరి మీ ముందుకు ఈ వీడియో ద్వారా రావటం. ఎప్పటికప్పుడు మిమ్మల్ని బలపరచడానికి, ఆత్మీయంగా మీరు అభివృద్ధిలోనికి రావటానికి, విశ్వాసంలో మీరు ఎదగటానికి మంచి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు మేము తీసుకొస్తూ ఉన్నా. మేము అలా తీసుకొస్తూ ఉండగా మీరు వాటిని చూస్తూ బలపరచబడతా ఉన్నారు. చాలామంది మీ ఫోన్ కాల్స్ ద్వారా అది మాకు తెలియజేస్తూ ఉన్నారు, మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేస్తూ ఉన్నారు. మేము చాలా సంతోషిస్తూ ప్రోత్సాహపరచబడుతూ మరి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీ ముందుకు తీసుకురావటానికి దేవునికి ప్రార్థన చేస్తున్నా. దేవుడే కృప చూపించి మంచి కార్యక్రమాలు మీ ముందుకు తేవటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవునికి మహిమ. అందులో భాగంగానే మరి ఈ సమయంలో మరొక మంచి కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నా. మరి మరొక దైవజనుణ్ణి మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. వారి యొక్క సాక్ష్యాన్ని, కొన్ని వివరాలను వారు మీకు అందజేస్తారు. జాగ్రత్తగా వినండి. వారు ఎవరో కాదు పిల్లరా, మరి ఆ పాట మీకు అందరికీ తెలిసిందే, కోయారే కోయ్ కోయ్ అనేటటువంటి పాట. ఈ పాట నేను అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది వారెవరో కాదు, మరి క్రీస్తు దాసులు మీసాల గురవప్ప గారు. అయ్యా వందనాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అది చాలా సంతోషమయ్యా. దేవుడు మిమ్మల్ని చాలా బహుబలంగా వాడుకుంటున్నాడు. ఇంకా బహుబలంగా వాడుకొనుగాక. అయ్యా, మీ సాక్ష్యం తెలియంది కాదు. గత 40 సంవత్సరాలుగా మీ సాక్ష్యం అనేక మంది విన్నారు, అనేక మంది బలపరచబడతా ఉన్నారు. ఇప్పుడు బాగా యూట్యూబ్లో కానివ్వండి, అనేక మాధ్యమాల్లో బాగా అవుతూ ముందుకెళ్తున్నటువంటి ఆ పాట, కోయారే కోయ్ కోయ్ పాట, అసలు దాని గురించి ఏంటి, అది అంతగా అవటానికి కారణం ఏంటి, అది అసలు ఎలా మీరు రాశారు, దాని వెనకున్నటువంటి ఆ యొక్క విషయాన్ని మాకు తెలియజేయండి అయ్యా. పునీత్ కుమార్ చేజర్ల అను యూట్యూబ్ ఛానల్ ద్వారా దైవజనులు, పెద్దలు, ఎంతో మంది అనాథుల్ని పోషిస్తూ దేవుని కృప నడిపిస్తాడు పునీత్ కుమార్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ముందు యేసయ్యకు వందనాలు. నా జీవితంలో దేవుడు చేసిన మేలులు మర్చిపోలేనివి. 84 సంవత్సరంలో ప్రభు నన్ను భయంకరమైన ఘోరమైనటువంటి ఆ విషపూరితమైన జీవితం నుంచి ప్రభు రక్షించి స్వస్థపరిచి ఆరోగ్యించాడు. 84 నుంచి 2004 ఈ 40 సంవత్సరాలు మన భారతదేశంలో చిన్న పల్లెటూరులో, పట్టణాల్లో, నగరాల్లో, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా దేశం మొత్తంలో విషపు మనిషి అనబడి నన్ను క్రీస్తు మనిషిగా మార్చాడని సాక్ష్యం చెప్తూ దేవుని సువార్త ప్రకటించగా ఎంతోమంది, కోట్ల మందికి సువార్త అందించాను. 1,00,000 మంది ప్రభు నమ్ముకున్నారు. ఎంతో మంది రక్షించబడ్డారు. మత మార్పు కాదు ఇది. బలవంతంగా ఎవరు మతం ప్రభు చేసిన నాకు చేసిన మహోపకారాలు వాళ్ళకి చెప్పగా అనేకులు ప్రభునందు విశ్వసించారు. దేవుని కృపలో సాగారు. ఎంతోమందికి బాప్తిజం ఇచ్చాను. సంఘాలు కట్టబడ్డాయి. దేవుని కృపలో సాగుతున్నా. సంఘ పరిచర్య, సువార్త పరిచర్య, ఈ మీటింగ్ల పరిచర్య తిరుగుతూ సేవ చేసుకుంటున్నాను. 40 సంవత్సరాలుగా సేవ చేస్తూనే ఉన్నాను. ప్రభు సేవ చేస్తున్నా. దేవునికి ఏ పని లేకుండా నాకు నా యవ్వన కాలంలో ఉన్నటువంటి చిన్న చిన్న జాబులు, పనులన్నీ వదిలిపెట్టేశాను. ప్రభు చెప్పాడు, ప్రభువా నేను చచ్చిపోతున్నాను, నా రోగాన్ని నన్ను స్వస్థపరిస్తే చచ్చే వరకు నీ సేవ చేస్తానని యేసయ్యని అడిగాను. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు.
ఆమేన్. మరి ఆ బైబిల్లో ఒక మాట ఉంది, చేసుకున్న మొక్కుబడి వెంటనే చెల్లించాలని. మొక్కుబడి ఏం చేసుకున్నాను, నన్ను స్వస్థపరిస్తే నేను సేవ చేస్తానన్న. అలాగా నా పనులు, నా యవ్వన కాలంలో పనులు అన్నీ వదిలేసేసి కేవలం యేసయ్య సేవ చేశాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నన్ను, నా భార్యని, నా పిల్లల్ని అన్నం పెట్టి, బట్టలిచ్చి, ఆదరించి, పోషించి, బ్రతికించి ఈ రోజు వరకు దేవుడు నన్ను వాడుకుంటున్నావా. ఈ పాట విషయం, ఈ కోయి పాట కూడా 40 సార్లు పాడుతున్నా, అన్నిసార్లు పాడుతున్నాను. 40 సంవత్సరాల నుంచి పాడుతున్నారు. పాడుతూనే ఉన్నాను. కానీ అది దేవుడు ఇప్పుడు బాగా ఈ మన మీ సభలో కూడా పాడాను. అవును. గతంలో మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా పాట పాడాడు. నీ పాడుకుని బాగానే ఉంది. కానీ ఎవడో కావాలని నన్ను, నా పరిసరాన్ని అవమానం చేయాలని కావాలని అది వాడు పెట్టుకున్నాడు. అది పాపులర్ అయింది. అదేంటంటే ఈ మధ్య అంత పాపులర్ అయిందిగా నాకు తెలియదు, నాకు కూడా తెలియదు. దీన్ని రాయడానికి మెయిన్ కారణం, ఇప్పుడు నేను పూర్తిగా వెనకబడిన అడవి జాతి చెందినవాడిని. మా భాషలు కానీ, మా జాతి కానీ అంతరించిపోయాయి. ఇప్పటికీ చాలామందికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా తెలియదు. ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని ఏసే లెక్కలో ఉంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మీ జాతి పేరేంటయ్యా? కోయ జాతిలోనే దాదాపుగా 18 రకాల జాతి పైన ఉన్నాయి. దాంట్లోనే ఉన్నాయి. ఒక కోయ జాతి ఒక రకం కాదు, దానికి ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. అయితే అది ఆ విషయంలో ఎన్నోసార్లు మా నాన్న, మా బంధువులు అనేకులు వాళ్ళు అనుకునేవారు, నా దగ్గర చెప్పలేదు కానీ వాళ్ళు ఈ భాషని ఎవరు మాట్లాడతారు, ఇది అంతరించిపోయే భాష, కాలగమనంలో కనుమరుగే భాష, ఇది భారతదేశంలో ఇన్ని భాషలు ఉన్నాయి, వెనకబడిన వాళ్ళం, మనం ఎవరు ఈ భాష పైకి తీసుకొస్తారు, ఎవరు అసలు మాట్లాడుకుంటారు, ఈ భాషని అసహించుకుంటారు కదా అనుకునేవారు. అప్పుడు కొత్తగా ప్రభు నమ్ముకున్న నేనేం చేశానంటే, ఎలాగైనా సరే ఈ భాషని యేసు ప్రభు యొక్క మాటలు కలుపుకొని ఈ భాషను పాడుతూ ఉంటే ఏనాడు కొంతమంది అన్న కనీసం పాటల బంగన పాడుకుంటారు ఆమేన్ అని మీరు రక్షణ పొందిన తర్వాత మీరు అనుకున్నారు. ఈ పాటని మా జాతి భాషలోకి యేసయ్య పాటని రాయాలి, ఈ పాట సభలో పాడాలి, కనీసం కొంతమంది పాడుకుంటారు కదా అనుకొని నేను ఫిలిప్పీ 4:4 ప్రభునందు ఆనందించవచ్చు, మరలా చెబుతును ఆనందించు. కీర్తన 100వ కీర్తన 2వ వచనం, సంతోషముతో యెహోవాను సేవించు. యోహాను సువార్త 17:20 ఆ ప్రాంతాల్లో ఉండదు, 20 అక్కడ నీ దుఃఖమును సంతోషం మార్చేస్తా. ఆ వాక్యాలు పెట్టుకొని ఈ పాట మాట. ఈ పాటలన్నిటికీ పూర్తి కారణం అంటే ఇది ఒక కోయి భాష, అంటే ఒక కోయి అంటే ఒక జాతి కాదు, అది ఒక భాష కాదు, అది దాదాపుగా 8 రకాల పైన ఉంటాయి. అన్ని రకాల కలిగినటువంటి భాషలే, కలయిక భాషలు అన్నమాట. ఈ భాషలు అందరు పాడాలి, ఒక కోయలో కాదు. దీని ఎస్టీ జాతులు అడవిలో ఉన్నోళ్ళు కానీ బయట కూడా చాలా ఎస్టీలు ఉన్నారు. అవును, బయట కూడా అన్ని ప్రాంతాల్లో ఎస్టీలు కూడా ఉన్నారు. వెళ్ళాలి, అది వెళ్ళిపోవాలి. నేను ఆ సభలో పడితే వాళ్ళు ఆ మాటిని నా దగ్గర రావాలి, వీడు మావోడు అని రావాలి. అప్పుడు ఒక స్వార్థ అందించాలి అని ప్లాన్ వేసుకొని ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర పెట్టి అలాగే 40 సంవత్సరాలు పాడుతూనే ఉన్నా. 40 సంవత్సరాల నుంచి పాడుతూనే ఉన్నా. అందరూ కూడా ఈ పాట మా ఊళ్ళో ఉన్నాడని చెప్పి వచ్చి నా దగ్గరికి వచ్చాడు. అయితే ఈ పాటలో ఇలా ఉండగా ఈ పాట ఏంటంటే, అందరూ కలిసి ఎక్కడ బాధల్లో కష్టాల్లో కలిగి ఉంటాయి, ఇబ్బందులు ఉంటారండి, ప్రభు దగ్గర రండి, ప్రభు మీకు మేలు చేస్తాడు, మీకు సంతోషం ఇస్తాడు. మీకు సంతోషం కావాలంటే ఈ పాట రాసి 40 సంవత్సరాలు అయిందయ్యా? 40 దాటిపోయింది. 40-35 మధ్యలో అలాగైందనమాట. అంటే రాయడం రైటింగ్ రాయలా, నాలో నేను మీరు పాడుకొని అది వచ్చేది. స్టార్టింగ్ కోయారే కోయ అంటే దాని అర్థమైందయ్యా? అది ఆనందం, సంతోషం అని. కోయారే కోయ అంటే మీ భాషలో సంతోషం. నేనేంటంటే ఆ పాట రాసేసుకొని నేను ఒక దగ్గర కూర్చున్నా. చిన్న ఫంక్షన్ జరుగుతుంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ చిన్న ఆలాపన చేస్తున్నారు కోయ భాషలో. రేరేలా రేరేలా రేలా రేరేలా రేరేలా రేల్ ఎలా రేలా రేలేలా రేలా రేలా రేలేలా రేలా రేలా రేలేలా కోయా రే కోయ్ కోయ్ కోయా
మారే సందమామ కోయ్ 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 కోయ్. ఈ కోయ్ కోయ్ అనేది ఒక సభలు అంటుంటే ఒక ముసలాయనకి ఈ కోయ్ కోయ్ అనబోయి కోడి కోయ్ అన్నారు. ఇక్కడ నుంచి అది అలాగా ఆలాపనలోకి వచ్చి కొన్ని కోయ అంతేగాని అది పాటలేదు కదా అది. అలాగనమాట. ఇదొకటి అదొక అందరూ బాధపడుతున్నారు. బాధపడుతున్నారా? కోడి కోయ్ అని చెప్పి బాధపడుతున్న వాళ్ళ బాధలు వాళ్ళే. అవును. కానీ దానికి ఉన్నావు ఆ సందర్భంలో అలా వచ్చింది. ఇక అది అలా కలిసిపోయింది. దాన్ని అవమానించడం కాదు, అవమానించడం కాదు, ఏం కాదు. అయితే ఈ భాషలో ఎవరిని ఈ నేను పాడుతున్న ఈ రాసుకున్న పాటలో అవమానించి ఈ భాషలో అవమానం కానీ ఒక బూతులు కానీ ఒక తిడతాం కానీ ఏమీ లేదు. ఒక కల్మషం లేనిది మొత్తం దీని బాధ అంటే మసిరిగాలు మంగరగాలు పింగరగాలు జాంజాగండ్రో. మసిరిగాలు ఆడవాళ్ళు, మంగరగాలు మగవాళ్ళు, భార్యలు భర్తలు, పింగరగాలు పిల్లలు, మీరు అందరు బాధలు ఉన్నారా, కష్టాలు ఇబ్బందులు ఉన్నారండి. మంత్రగాళ్ళంటే పెద్దోళ్ళనే. అంతర్గాదు కదా మంకరగాళ్ళు గాళ్ళు. ఓకే ఓకే వంకాళ్ళు అంటారు అన్నమాట. అంటే మగోళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు మీరందరూ బాధలు ఉన్నారా, కష్టాలు ఉన్నారా, శ్రమలో ఉన్నారా, రండి. యేసు ప్రభు సన్నిధికి వస్తే ఈ దుఃఖం తీర్చి మీ కుటుంబానికి దేవుడు మేలు చేస్తాడు. ఓకే, అది దాని అర్థం. ఆ మందిరంలోకి వచ్చిన ఆయన ప్రభు స్తుతించండి. ఇది ఎంత గొప్ప అర్థం ఉన్నటువంటి పాట అది. అదనమాట. ఇలాగ నేను నా సొంతంగా నేను చేసుకున్నాను. అది ఎవడో చెప్తే కాదు, ఎవరో నాకు చెప్పలేదు. అది దేవుడు ప్రేరేపణతో నేను రాసుకున్న పాట. ఇలా పాడుతున్నప్పుడు అనేకులు ఈ భాష తెలిసిన వాళ్ళు ఈయన మావోడు ఇంత గొప్ప సేవకుడయ్యాడు అని వచ్చి నా దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు తెలుసుకొని ప్రార్థన చేసుకొని వాళ్ళు కొందరు సేవకులే ఉన్నారు, కొందరు సేవకులు అయ్యారు, కొందరు మీ ఆరాధనలో పాల్గొన్నారు, చాలా చేసుకున్నారు. కాబట్టి ఈ పాట ద్వారా ఆ పాట అలాగ నేను నా తండ్రి కళ, మా కన్న తండ్రి కళ నెరవేర్చడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఇలా పాడుతుండగా ఎవరో దాన్ని తీసుకుని వెళ్ళి ఈ మధ్య అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు వచ్చేసింది సోషల్ మీడియా. సోషల్ మీడియా అంటే అర్థం ఏంటో, దానికి ఉన్న బాధ ఏంటో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. అయ్యో, ఎంత ఆ సోషల్ మీడియా వల్ల దానివల్ల ఎంత నీళ్ళు జరుగుతుందో అంత కీడు కూడా అంతగా నీళ్ళు జరిగితే 400 కీడు జరుగుతుంది. ఆ సోషల్ మీడియా కేవలం డబ్బు కోసం కేవలం డబ్బు వాళ్ళ పేరు కోసం వాళ్ళ పెంపొందుకోవడం డబ్బు కోసం పెట్టుకున్నారు. సరే ఒకడు కావాలని చేసాడంటే పెట్టేసాడు, పెడితే అది అలాగలాగలాగా ఒకరికి పెట్టేసుకున్నారు. దీని విషయం ఒకటి సంతోషపడుతున్నా. మన భారతదేశంలో అంతరించిపోతున్న ఆ అనాగరికమైన భాషని దేవుడు తీసుకొచ్చి జాతి లేదు, కులం లేదు, మతం లేదు, వాళ్ళకి తెలుసు నేను పాస్టర్ అని తెలుసు, ఆ పాట కూడా యేసయ్య పాట అని తెలుసు. అయినా సరే జాతి, కుల, మత, వర్గ ప్రతి ఒక్కరి నోట ఈ పాటను దేవుడు ప్రతిష్ఠించాడు. ఈ మధ్య నాకు ఇతర దేశాల నుంచి ఫోన్లు వచ్చినాయి. వాళ్ళు అమెరికా వాళ్ళు నాకు ఫోన్లు చేసి బ్రదర్ క్రిస్ దాస్ కోయ్ అన్నారని. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళకి తెలియ అలాగ దేవుడు అలాగ ఆశీర్వదించాడు. దాన్ని ఒకటి మా నాన్న కళని దేవుడు నెరవేర్చాడు, నన్ను దేవుడు దీవించాడు, ఈ పాటను ప్రభు ఆశీర్వదించాడు. ఆమేన్. ఆ పాటను ఆయనే రాశాడు, ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి దీనికి సిగ్గుపడు. నా దేవుడు నా భాషను ఎప్పుడు సిగ్గుపరచబడు కాదు, నన్ను సిగ్గుపరచడు, నా భాషని సిగ్గుపరచడు, నా దేవుడు సిగ్గుపడడు, నన్ను సిగ్గుపరచడు, మన క్రైస్తవ సమాజాన్ని సిగ్గుపరచడు. సిగ్గుపడవలసిన పని నాకు లేదు. ఎందుకంటే ఇది ఎవడని సరే చెప్తున్నా, ఇది ఈ భాషలో ఒక తప్పు మాట కానీ ఒక బూతు మాట ఎక్కడ లేదు. అది ఈ మధ్య ఒకడు ఒకడు పెట్టాడు, ఇది మా కోయ భాష దీన్ని అవమానం చేస్తాడు, అసలు కోయుడు వదాడు. అదేలే, ఇప్పుడు కోయ జాతులు ఎలాంటి జాతులు నాకు తెలుస్తుంది. దాని ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని పదాలు ఉన్నాయి, ఎన్ని పద్ధతులు ఉన్నాయి. నేను మొత్తం ఆ అడవి అంత తిరిగినాడు. నేను 40 సంవత్సరాల్లో కనీసం ఒక 100 సార్లు అడవిలోకి వెళ్ళి సేవ చేసినాడు. నేను వాళ్ళందరూ నాకు తెలుసు. వాళ్ళు వీడు కోయుడుగా ఏం కాదు, కానీ నన్ను కోయుడుగా చెప్తున్నాడు. ఈ భాష తప్పుందన్నాడు. ఈ భాష కోయ భాష కాదన్నాడు. మరి కోయ భాష కాదన్నప్పుడు రావాలన్నా ముందు ఆడు పెంచుకోవడానికి ఇలాగ మేసల పని తీరితే ఆడి శాలను ఎవడు చూడ, మొహం చూడడు. నాకు తెలిసి నన్ను విమర్శించేవాళ్ళు వాళ్ళ మొహాలు ఎవరు చూడరు, వాళ్ళ వాక్యలు కూడా ఎవరు అనరు. కానీ ఇలాగ మేసాల కొరకు పేరు పెట్టుకుంటే న్యూస్లు బాగా వచ్చేస్తాయని
ఎన్నెన్నో చేస్తున్నారు, చేసుకోండి. అది ఎవడైనా సరే ఏదన్నా ఉంటే నా ముందుకు రమ్మని చెప్పి నా ముందుకు వచ్చి ఇప్పుడు ఈ మధ్య ఆయనండి రంజు తోపిరయ్య గారు రంజిత్ ఓఫిర్ గారు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారే. రంజు తోపిరయ్య గారు, హైదరాబాద్ నెహిమ్య గారు, ఇక పెద్ద పెద్ద దైవజనులు. నేను చెప్తున్నా, ఇప్పుడు పునీత్ కుమార్ గారు ఉన్నారు, వాళ్ళ ఛానల్ ఉంది. ఇక్కడైనా ఎక్కడైనా సరే దైవజనుడి సేవకుల మీద మాట్లాడుకున్నాను. నా తప్పు ఉంటే బైబిల్లో ఒక మాట ఉంటుందయ్యా, మత్తయి సువార్త 18:15 చెబితే, ఏదన్నా సేవకుడు తప్పు చేస్తుంటే, ఏదైనా ఒక దైవజనుడు తప్పు చేస్తుంటే మాట ద్వారా శుభ ఏదో ఒకటి జరిగితే మనుషులు కాబట్టి నీ వల్ల క్రైస్తవ సమాజం నష్టం కలుగుతుంది అని తెలుసుంటే, నిజంగా నువ్వు ప్రేమ ఉంటే, దేవుని బిడ్డవైతే, క్రీస్తు రక్తంలో కడగబడినోడు ఉంటే, క్రీస్తు రక్తంలో కడగబడినోడు అయి ఉంటే వచ్చి ఆ సేవకులకు ఫస్ట్ గద్దించాలంట, వ్యక్తిగతంగా గద్దించాలి. మనకు తెలిసేది అయ్యా తప్పు సోదరుడని. వినకపోతే నీలాంటి గద్దం తీసుకొచ్చి గద్దించాలి. అప్పుడు వినకపోతే సంఘం ముందు గద్దించాలి. అప్పుడు వినకపోతే అని వదిలే సొంకరగా గద్దించాలి. అప్పుడు పెట్టుకోవచ్చు, యూట్యూబ్ పెట్టుకో, దీన్ని పెట్టుకుంటావు. ఏనాడని గద్దించారు నా ఎప్పుడైనా వ్యక్తి 40 సంవత్సరాలు పాడుతున్నా. అప్పుడేం చేశారు మీరు? గుడి పెట్టాలా? ఇప్పుడు నేను కోయిలు కాకుండా పోయానా? ఇప్పుడు ఈ పాట ఇదైపోయిందా? అప్పుడేం చేశారు మీరు అసలు? అప్పుడు ఏం చేయాలా? 40 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాను నేను. పాట పాడుతున్నా, అప్పుడు అడగొచ్చుగా, అడగాలిగా. ఎందుకంటే నాకే అంత సంతోషం ఉందంటే, పూర్తిగా భారతదేశంలో పుట్టిన మనం ఎన్నో అనగారిన భాషలు ఉన్నాయి, అలా చచ్చిపోవాలి. అది ఇంకోటి కీర్తన 113:8, పెంట కుప్పల మీద నుండి దీనులు పైకి తీవు. అది పెంట కుప్పల లాంటి భాష. అది ఆ భాషను ప్రభు యేసయ్య వాక్యాలు కలుపుకొని పాడితే ప్రభు ఆశీర్వదించాడు, పైకి వెళ్ళిపోయి. నీకు నొప్పి ఏంటి? నీకు బాధ ఏంటి? మాట చెప్తున్నానండి, చిన్న మాట చెప్తున్నాను, చిన్న మాట మరి చెప్పినట్టు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో 38 ఒక మాట ఉందండి. మార్కు సువార్త 9:38 చదవండి ఒకసారి. 9:38. అంతటా యోహోను బోధకుడా, ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పెను. అందుకు యేసు వానిని ఆటంకపరచుకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవ్వడునూ లేడు, మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే. దీనికి అర్థమేనంటే, పేతురు వచ్చాడు, యోహాను వచ్చాడు, యేసయ్య నీ పేరట ఎవడో దెయ్యాలు కొడుతున్నాడు, నీ నామాన్ని ప్రకటిస్తున్నాడు, వాడు వేసేయమంటారు అంటారు. అవును వేసేయండి అని అన్నాడా? అనలేదు, వద్దు అన్నాడు. నా నామాన్ని మహిమస్తున్నాడు. నువ్వు నోరు మూసుకొని ఉండి ఆయన ఆయన సేవను చేసుకొని, ఇప్పుడు నేను ప్రభు పేరట చేస్తున్నా, నాలప్పి సుందరాలప్పి, ఇదే ఇంకొక దేవతా దేవుళ్ళు నన్ను కాపాడని చెప్పుకుంటే ఈ పాటని అపరకోడీశ్వరుడు అయిపోయాడండి. నా బుద్ధి అన్నది కాదు, ఆ దేవుడు నాకు చేసిన మేలు చెప్పుకున్నా, నా యేసయ్య ఇప్పుడు చెప్తున్నా, పబ్లిక్ చెప్తున్నా, నేను పబ్లిక్గా. నన్ను రక్షించింది యేసు క్రీస్తు ప్రభు మాత్రం రక్షించాడు. స్వస్థపరిచింది ఆయన యేసయ్య. ఈ భూమి ఆత్మ సముద్రంలో సర్వాన్ని కలిగించిన ఆది దేవుడు మహాదేవుడైన యేసు క్రీస్తు ప్రభువే నాకు ప్రత్యక్షమై నన్ను స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి భార్య ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, సంఘాలు ఇచ్చాడు, పరిసర ఇచ్చాడు. దేవుని శోధ పడించుకున్నా. 40 సంవత్సరాలుగా అయ్యగారు ఒక కులాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక మతాన్ని కానీ, కులాన్ని కానీ, ఒక జాతిని కానీ, ఒక దేవత దేవుళ్ళు కానీ, ఒక పాస్టర్ని కానీ, ఒక సంఘాన్ని కానీ నా నోటితో విమర్శించలేదు, ద్వేషించలేదు. ఎవ్వరిని కూడా ఆ కళ్ళ ముందే కొంతమంది చేసే పాపాలు తెలిసినా వాళ్ళ గురించి కూడా మాట్లాడినాడు. వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడిని. అయ్యా నీ నామానికి అవమద్దు. నేను అనుక్షణం చేసే ప్రార్థన అంటే క్షణం నా యేసయ్య నిన్ను మహింపరిచేబెట్టగా చెయ్యి, నిన్ను అవమానపరిచేబెట్టగా చేయొద్దు అని నా ప్రార్థన. ఎప్పుడు నా యేసయ్యని అవమానపరిచి భయం వేసిపోద్దు, నాకు వణికిపోతుంట. అంత జాగ్రత్తగా వెళ్తా నేను, ఇంత సంతోషంగా వెళ్తా. ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఆ అన్ని కులాలు అన్ని మతాలు బాగున్న ప్రార్థన చేసేవాడిని. అలాంటి బుద్ధి ఎక్కడ అడులు కొండలు పుట్టి నాకు అంత బుద్ధిస్తే, సమాజంలో పుట్టి బాగా చదువుకొని జ్ఞానవంతులు మీరు చెప్తున్నా. నన్ను విమర్శించేవారు చెప్తున్నా, ఎవరైనా సరే ఆడైనా మోగైనా సరే చెప్తున్నా. ఈ మధ్య ఆడ మోగాను కూడా చెప్తున్నాడు, నా గురించి చెప్తున్నారు. నా గురించి ఏం తెలుసు? నా గురించి తెలిసినట్టే, దగ్గర ఉన్నట్టు చెప్తున్నాడు. ఉట్టి అన్ని దొంగ మాటలు. మీరు చెప్పే నిజాలా? మీరు చెప్పే సమాజం నమ్మేసిద్దా? ఆధారాలై, ప్రూఫ్లై ఏమైనా ఉన్నాయా? తీసుకొని రండి. దేనికి ఏ శిక్షణ భరిస్తాను నేను. పునీత్ కుమార్ గారు ఈ ఛానల్ చెప్తున్నా, ఇక్కడ చెప్తున్నా. నేను ఏదైనా తప్పు చేస్తుంటే, క్రైస్తవత్వానికి భ్రష్టపడించేలా చేస్తే, ఏదైనా చేస్తే నేను దేనికైనా శిక్ష భరిస్తా.
ఏం చేయకుండా మీరు నిన్న మొత్తం మీరు అవసరం మీకు ఎవరు అధికారించారు మీకు? ఎవరు అధికరించా? ఎవడు తేరకున్నాడని చెప్పేస్తున్నారు మీరు? ఇంకోటి అయ్య గారు, చిన్నతనం నుంచి నాకు ఎవరైనా తిట్టినా తలదింగిపోతాను. కొట్టినా తలదించుకుంటా. నాకు దేవుడిచ్చిన వరం అది. ఓకే. తగ్గించుకుంటారు. బాగా ఎక్కువ తగ్గింపు నాది. కాబట్టి ఇంకోటి ఎవరైనా తిట్టారనుకోండి, ఆళ్ళని ఎట్టా తిట్టాలో నాకు తెలీదు మళ్ళీ. ఇప్పుడు తిడతన్నారు ఎవరన్నా, వాళ్ళని ఎట్టా తిట్టాలో కూడా తెలీదు నాకు. అందుకనే నేను టీవీలోకొచ్చి ఎవడో తిట్టాడని చెప్పి నేను అసలు టీవీకి వెళ్ళట్లా. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా! వాడు తిట్టాడని మనం తిట్టామనుకోండి, దేవుని నామానికి అవమానం కదా! అవమానం వస్తది. సరే ఆడెట్టో పెంటదంటున్నాడు. మనం ఎందుకు తినాలి? మనం మంచోళ్ళం కదా! ఆ బుద్ధిలో జ్ఞానం లేదు. తిడతన్నాడు, న్యూస్ కోసం, డబ్బుల కోసం తిట్టుకుంటున్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీలాంటి పెద్దలు, మహనీయులు నాకు చెప్పారయ్యా. ఎంతమంది విమర్శించినా నా యేసయ్య ప్రేమ నుండి, నా యేసయ్య సేవ నుండి ఎవరు ఎడబాపులేరు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. సావైనా బతికైనా ఆయన కోసమే. ఓకే. చచ్చిపోవడం సిద్ధపడ్డా నేను. అయ్యా. ప్రభు సేవలోనండి. నేను రాస్తున్న పాటది. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా, పాపము కడిగావులే, విషము విరిచావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే, క్రీస్తుదాసుగా పేరు పెట్టి పిలిచావులే, ప్రభువా ఆ కాచితివి ఇంత కాలం, యేసయ్యా కాచితివి ఇంత కాలం, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. సావైన బ్రతికైన యేసయ్య కొరకమే. అంతవరకు నీ సాక్షి జీవిస్తా నేను. ఆమేన్. ఆ సాక్షిగా ప్రభు సాక్షి జీవిస్తున్నప్పుడు అడ్డుపడే వాడికి దేవుడే శిక్షేస్తాడు, దేవుడే సరిచేస్తాడు. కానీ నేను మాత్రం ఎన్నడూ భయపడను. ఆమేన్. భయపడాల్సిన పని కూడా నాకు లేదు. మీరు విమర్శించే విమర్శలకి మీసాల గ్రొప్పలో కుంగిపోతున్నాడు, పారిపోతాడేమనుకున్నారా? ఎక్కడికి పారిపోను. సావైనా బతికైనా ప్రభు కోసం సేవ చేస్తూనే ఉంటా. తిరుగుతూనే ఉంటా. సేవ ఇలాంటి మహానుభావులు పిలుస్తూనే ఉంటారు. నేను తిరుగుతూనే ఉంటా. ఏ ఒక్కరోజు కూడా నేను ఖాళీగా ఉండను. చచ్చిపోయే వరకు ఆయన సేవ చేస్తూనే ఉంటా. నశించిపోయే ఆత్మలు ఎంతమందో ఉన్నారు, అంతమందిని ప్రభు తీస్తాడు. నా కాపుదల, నా రక్షణ నా ప్రభువే. ఆమేన్. 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 దేవుడు బలంగా వాడుకోవాలి మిమ్మల్ని. ఆమేన్. ఆమేన్. కోయారే కోయి కోయి పాటలో తెరను. ఓయారే కోయి కోయి కోయా బామారే సందమామా, కోయి కోయి రేరేలా రేరేలా రేలా రేరేలా రేరేలా రేలా 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 రేలేలా రేలా రేలా రేలేలా రేలా రేలా రేలేలా, కోయారే కోయి కోయి కోయా బామారే సందమామా, నెట్ల దేకము జాంచగో యేసు, నెట్ల దేకము ఓ ఓ మసరిగాలు మంకరగాలు తింకరగాలు జాంచగంద్రో దే బంధూరే భయ బండే బంధూరే, గోడిని జమారే భయ భజన జమారే, యేసు ప్రభుణ్య దుఃఖన జమారే, నెట్లయో కన జమారే, ఆ బండి బంధూరే భయ బండి బంధూరే, గోడిని జమారే భయ భజన జమారే. అప్పట్లో కొట్టండి, మీరు సప్పట్లో కొట్టండి. ఏసుకొట్ట ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు అందరు కలిసి చర్చిలకు నెట్ల దేకం గొప్ప దేవుడు. ఓకే. నెట్ల దేకం అంటే గొప్ప దేవుడు. ఎట్లా అంటే అన్నిటికంటే గొప్పవాడు. దేహం అంటే దేవుడు. ఓహో. నెట్ల దేహం. ఈ నెట్ల దేహం అంటే గొప్ప దేవుడు దగ్గరికి ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలందరూ రండి. వచ్చి చప్పట్లు కొట్టి ప్రభు శుద్ధించండి. ప్రభు నేను దీవిస్తాడు. అది పాపం తెలియక అన్నులు సైతం ఆడుకుంటున్నారు. డ్యాన్స్ చేస్తున్నారు. నీకు బుద్ధి లేదా? వాళ్ళు ప్రభుని స్తుతిస్తున్నారు. ఇంకోటి చెప్తున్నా, నువ్వు దేవుని స్తుతించకపోతే రాళ్లతో దేవుని కేకలేస్తారండి. నువ్వు వేయకపోతే కేకలు రాళ్ళు కేకలేస్తాయి. ఇప్పుడు రాళ్ళతో దేవుడు కేకలేస్తానండి. దేవునికి వాళ్ళు కేకలేస్తాడు. బుద్ధి సిగ్గులేదు నీకు? విమర్శిస్తాక దేవుని పాటలను. అయ్యా, మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటయ్యా? ఇక నా భవిష్యత్ ప్రణాళిక ఏం లేదయ్యా. సావైనా బతికైనా ఆయన సేవ కొరకే.
పునీత్ కుమార్ గారికి ఈ ఛానల్ ముందు చెప్తున్నా, ప్రతి ఒక్కరు చెప్పేదేనండి, నేను దేవుని కొరకే సమర్పించుకున్న సేవకుడిని. ప్రభు పుట్టగానే నాకు అమ్మ అంటే నేను తెలిసరిగా నాకు అమ్మ లేదు, మధ్యలో నాన్న లేడు. అమ్మా నాన్న లేని అనాథని నన్ను యేసయ్య చేయబట్టుకొని అమ్మ కంటే నాన్న కంటే అద్భుతంగా నన్ను నడిపించుకొచ్చాడు ఎక్కడ దాకా. చచ్చిపోయే వరకు ఆయన నడిపిస్తాడు. నా భవిష్యత్తు ప్రణాళిక అంతా నిర్ణయించేది ఆయనే. నేను ఎట్లా నడుచుకోవాలో, ఎలాగ నడుచుకోవాలో, ఏ ప్రకారంగా వెళ్ళాలో ఆయన నాకు చూపించాలి. నాకు అన్నం పెట్టినాను ఆయన, నాకు తిండి పెట్టింది ఆయన, దిక్కు మొక్కు లేని గతి లేనివాడిని నాకు అన్ని చూసింది ఆయన. యేసయ్య నాకు చూశాడు. ఆయన ఆ భవిష్యత్తు అంతా ఆయన చేతిలో ఉంది. ఆయన ఎట్ట నడిగిన నాకు తెలియదు. ఈ పాట ఎంత అద్భుతం వెళ్ళిపోద్ది. ఈ రోజున సినిమా వాళ్ళు ఏంటి, నిర్మాతలు ఏంటి, దర్శకులు ఏంటి, టీవీ వాళ్ళు ఏంటి, మీడియా వాళ్ళు ఎంత పడుతున్నారు, అయ్యా బాగున్నారయ్యా బాగున్నారని చెప్పి. అలాంటి స్థితికి దేవుడిని తీసుకొచ్చాడు. ఇలాంటి స్థితి కొత్త నాకు తెలియదు. ఒకప్పుడు ఏమండి నేను మేసాల గొప్పనండి, ఏమైనా ఎంట్రీ తీసుకుని అంటే ఒక్కరు వచ్చారు నా మొహం చూసారు, ఒక్కరు నా మొహం చూసారా, నీ మొహం చూసారు ఎవరన్నా, నన్ను వెంట పట్టనా వేసుకుంటున్నా చెప్తున్నా, ధైర్యం చెప్తున్నా. ప్రతి టీవీ ఛానల్లో కూడా నా యేసయ్య గొప్పతనం చెప్పాను తప్ప ఆయన్ని మహింపెత్తాను నేను. అవును వాళ్ళు ఎన్నో ప్రశ్నలు ఇస్తారు, నేను విన్నాను చెప్తున్నా, చాలా ప్రశ్నలు ఇస్తారు. ఆ ప్రశ్నలు నేను చెప్పింది ఒకటి, నన్ను రక్షించింది యేసయ్యే. నన్ను స్వస్థపరిచాడు, యేసయ్య స్వస్థపరిచాడు. వాళ్ళు ఏమనుకొని ఎన్నని పెట్టుకొని ఎలా చేసుకోని అన్ని చోట్ల కూడా నా అన్ని టీవీ ఛానల్ కూడా నా యేసయ్య స్వస్థపరిచాడు. హనుమంది అడిగారు, సినిమాల్లో పాటలు పాడండి గొంతు బాగుంది, కోట్లు వస్తాయి అన్నారు. చెప్తున్నారా ఈ ఈ కోట్లు కాదు, డబ్బు కోట్లు వస్తాయి అన్నారు. నేను చెప్పింది ఒకటే, ఎప్పుడు చెప్తున్నా. నేను ఒకప్పుడు చిన్నదానిలో పాటలు పాడితే గాడిదలు, కుక్కలు, పందులు పరిగెత్తి అలా ఉండి నాకు తెలుగే నాకు స్పష్టంగా రాదు. ఏం చాలు. అయితే దేవుడు కనికరించి నన్ను స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మంచి గొంతు ఇచ్చాడు. సంగీతం తెలియదు నాకు, సంగీతం తెలియదు నాకు అసలు. పాటలు ఇచ్చాడు, పాటలు రాయడం ఇచ్చాడు. ఈ గొంతు ఇచ్చింది యేసయ్య, పాటలు ఇచ్చింది యేసయ్య, ఈ మాటలు ఇచ్చింది యేసయ్య. యేసయ్య కోసం పాడతాను, యేసయ్య కోసమే మాట్లాడతాను, యేసయ్య కోసం తెచ్చిపోతాను తప్ప సినిమా పాటలు పాడనని ఆ టీవీలో చెప్తున్నాను. ఇప్పుడు పునీత్ కుమార్ గారి టీవీలో చెప్తున్నా. తర్వాత కొంతమంది కొద్దిగా యాక్షన్ అంటే ఏదన్నా సినిమాలో కానీ ఇంకా దేంట్లో కొంచెం యాక్షన్ చేయండి, బాగా పాపులర్ అయ్యారు కదా, అడుగుతుంటారు. అడిగారు. నాకు గౌరవప్రదమైన మన ప్రభుకు అవమానం లేకుండా నా గౌరవం ఖచ్చితంగా చేస్తానన్నా. ఎందుకంటే ఆ తప్ప వెళ్తాం వలన అక్కడ వాళ్ళకి సువార్త అందరికీ సువార్త అవకాశం ఉంటుంది. అవునవును, నేను అదే చేశా. ఆల్రెడీ మీ సాక్ష్యాన్ని సినిమాలు చాలా మంది విన్నారయ్యా, గతంలో కూడా విన్నారు, చాలా మంది తెలుసుకున్నారు మీ గురించి కూడా. నీకు ఇంకొక మాట చెప్తున్నా, పొన్నమి నాగు సినిమా అనేది నా పూర్తి స్టోరీ కాదు. అసలు ఆ స్టోరీ వేరు, నా స్టోరీ వేరు. అసలు ఆ సినిమాకి కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఎవరో వచ్చి మా పెద్దలు ఎప్పుడో ఎవరు సినిమాలు వచ్చారయ్యా నీ గురించి అడిగారయ్యా అని చెప్పారు. తర్వాత నేను సాక్ష్యం చెప్తూ తిరుగుతున్నప్పుడు మీరందరూ వచ్చి నీ స్టోరీ అలానా పొన్న సినిమాలు ఉందండి అన్నారు. చూశాను నేను. దాంట్లో ఒకటే చిన్న పాత్ర, అదేనంటే తండ్రి కొడుక్కి విషం పూశాడు అంతే. అది తప్పనిచ్చి మిగతాది ఆ సినిమాకి కానీ అయ్యా మరి కొంతమంది అసలు విషం వేస్తే చనిపోతారు, అది అబద్ధం, మరి మీసాల గురవప్ప గారు చెప్తుంది అబద్ధం, అసలు విషం వేస్తేనే చచ్చిపోతారు, ఆయన అబద్ధం చెప్తున్నాడు అంటున్నారు. ఇప్పుడు పాములు కరిసిన, పామిషం తాగిన ఇప్పటికీ నేను కూడా చచ్చిపోతా. అవి సావకుండా కొన్ని కాలం బతికించే మందులు నడువులు. ఓకే ఇదేసి అది వేస్తా ముందు అది తాగిన తర్వాతే దీన్ని కొద్దిగా అలాగా ఒక్కసారి కాకుండా కొద్దిగా అలాగా పీలుస్తారు. అలా చేశారమండి. తర్వాత వాడి శక్తి ఉన్నంతకాలం బతికి ఉంటాడు. ఇది ఆ మందుల శక్తి ఉన్నంతకాలం వాడి శక్తితో చచ్చిపోతాడు. నా పరిస్థితి అలాగైపోయింది. ముందు అది పోశారు, తాగాను, లాస్ట్లో చచ్చిపోయే పరిస్థితి నాకు వచ్చింది. ఇది ఈ పసలు తగ్గిపోయినాయి, ఆ మందులు తగ్గిపోయినాయి, ఈ పామిషన్ నాలుగు పడింది, అప్పుడు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. చచ్చిపోయే పరిస్థితిలో అడవుల్లో ఉన్న ఏ మందులు, ఆయుర్వేదం, నాటు మందులు, ఏ మందులు బాగు చేయాల, ఇంగ్లీష్ మందులు కూడా బాగు చేయాల. ఇక చచ్చిపోయే క్షణంలో చక్కని యేసయ్య నాకు దొరికాడు. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. యేసు ప్రభువే నన్ను స్వస్థపరిచాడు. ఆరోగ్యం ఇచ్చాడు, స్వస్థతనిచ్చాడు,
భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, సంఘాలిచ్చాడు, పరిసరనిచ్చాడు. ఈ రోజున ఈ స్థితిలో పెట్టాడు. ఆమేన్. 113:8 చదువుకున్నాం కీర్తనలో, ఎంత కుప్పల మీద నుండి దీనిలో పైకెత్తే దేవుడు. ఈ రోజు నేను బయటకు వెళ్తుంటానండి, ముసుకేసుకెళ్ళాల్సి వస్తుంది. కారణం అందరూ గుర్తుపడుతున్నారు. పోలీసు వారేంటి, పెద్దలేంటి, లాయర్లేంటి, పెద్ద పెద్దవారు స్టూడెంట్ ఏంటి, అందరూ గుర్తుపట్టి సార్ కురప్ప గారు ఒక ఫోటో దిగండి అని చెప్పి. దరిద్రుని అంత ఎక్కడ దరిద్రుని ఇంత అధికారుల ముందు అయ్యా ఒక ఫోటో అన్న మొన్న ఒక మధ్య నేను సెలబ్రిటీని చేశాడు దేవుడు. సెలబ్రిటీ అండి, అది సెలబ్రిటీ ఏంటో కూడా నాకు తెలీదు. ఒక టీవీ ఛానల్ అన్నారు ఒక్క రాత్రిలో స్టార్డమ్ సంపాదించుకొని ఉన్నాను. ఆమేన్. ఒక్క రాత్రిలో స్టార్డమ్ అంట. స్టార్డమ్ అంటే నాకు తెలియదు, కానీ ఒక్క రాత్రిలో స్టార్డమ్ వచ్చేసింది. అందుకే పిలుస్తున్నాను, మీ ఎండ పడుతున్నాం దేవుడు. అన్నారు. ఈ మధ్య ఓ ఇద్దరు తాగుబోతులు నాకు ఎదురొచ్చారు. వచ్చి ఫోటో దిగు అన్నారు. అయ్యా నాకు కొద్దిగా పడదు, వాసన వస్తుంది, తర్వాత ఇస్తానన్నా. తర్వాత ఇస్తానన్నందుకు వాళ్ళిద్దరు కొట్టుకున్నారు నన్ను ఫోటో దిగటానికి, నేనని. అలాగా వెంటబడి ఫోటోలు దిగేలాగా దేవుడు చేశాడు. దరిద్రుని అధికారులతో కూర్చుని పెడతాక దేవుడు చేశాడు. ఇది చేసింది వేసే దరిద్ర భాష అది. ఆ భాషని ఈ రోజున ప్రపంచానికి అందించు. నేను ఇంకొక మనం చెప్తున్నానయ్యా, నా భాషలో ఎలాంటి బూతులు, ఇది స్పష్టమైనటువంటి అడవి వెనకబడిన భాషలో, ఒక కోయనని కాదు, అడవి వెనకబడిన ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో అన్ని నగరాల్లో ఉన్నటువంటి 18 రకాలుగా ఉన్నటువంటి అడవి భాషలే. అంటే అవి భాషలు పూర్తిగా వెనకబడిన భాషలు. ఇవి అందరూ తెలుసు. ఒక బూతును ఉండదు, ఒక అవమానపరిచేలాగా ఉండదు. అది నా యేసయ్యను మహింపరిచే పాట, దాంట్లో ఇముడ్చుకొని నా సొంతంగా పాడుకున్నాం. ఇది మన జాతులకు అవమానంగా లేను నేను, లేకపోతే ఏదో చేసేయలేను, దీనివల్ల ఏదో బాగుపడింది లేదు. ఈ పాట రాసినందువల్ల నాకు ఎవరు రూపాయి ఇచ్చినోడు లేడు, చేసినోడు లేడు. కాబట్టి నేను చెప్తున్నా, మరి మన సమాజానికి, మన వెనకబడిన జాతి చెప్తున్నా, దరిద్రుని నన్ను దేవుడు అధికారంతో కూర్చోబెట్టాడు. ఆమేన్. మీరు కూడా ఎప్పుడు అలాగ ఉండాలి, ఎక్కడేసిన ఉండదు. మనము కూడా అభివృద్ధి అవ్వాలి. ప్రభు కొరింది దేవుడు తప్పకుండా చేస్తాడు. తర్వాత ఇంకొక అద్భుతమైన మాట అయ్యా, 1 కొరింథీ 1:26 నుంచి చాలా చక్కని మాట ఉంటాయ్యా. 1 కొరింథీ 1:26 నుంచి దేవసేన కొరింథీ 1:26. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశవారనైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆమేన్. ఎర్రోల్ని, పెచ్చోల్ని, ఆ వెనకబడిన వాళ్ళని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేస్తున్నాడు. దరిద్రులైన మనల్ని అధికారులకు కూర్చుండబెట్టాడు. ఇప్పుడు నేను అలా ఉండటానికి మా జాతి చాలా సంతోషపడుతున్నా. కొంతమంది ఎరసపడుతున్నా, కొంతమంది వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారయ్యా. మనం వెళుతూ ఉంటాం, దేవుడి ఆశీర్వదిస్తాడు. నేను చెప్తున్నా, నా పరిస్థితిన నేను ప్రభు దగ్గర పాదాలు పెట్టుకుని 5 సంవత్సరాలు కన్నీరు గచ్చి ప్రార్థన చేసి బైబిలు కష్టపడి చదువుకొని దేవుని సేవకుడినై సేవ చేస్తున్నా. దయచేసి మీరు అలాగ ఉండాలా? మనం పైకి రావద్దా? మన జాతులు వెనకబడిన జాతులు పైకి రావద్దా? అలాగ సావాలా? అలాగ ఉండాలా? ఇంకోటయ్యా, చదివండి ఏంటో మాకు తెలియదు. 18 సంవత్సరాల వయసులో ప్రభువు నమ్ముకున్న తర్వాత నేను బైబిల్ చదవాలని మా పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే, ఈ బుక్ ఇంటి అడిగా, బుక్ కాదు, యేసయ్య రాసిన గ్రంథం అన్నాడు. యేసయ్య రాసిన గ్రంథం అంటే నా గురించి కూడా రాసుంటాడు. ఎవరో చెప్తే నేను వింటాం కాదు, నేను బైబిల్ చదవాలని ఆశ కలిగి బైబిల్ చదవాలంటే బడికి వెళ్ళాం. 18 సంవత్సరాల వయసులో అలక బలపం తీసుకొని బడిలోకి వెళ్ళి కీర్చులందరూ దండం పెట్టి చదివించమన్నా. పాపం చదివించారు. తెలుగు రాయటం, తెలుగు చదవటం నేర్చుకున్నా. చదివించేవాళ్ళన్నా. రిక్ష చదువుకున్నానండి నేను. రాత్రులు రిక్ష నడుపుకొని చదువుకున్నా. చదువుకోవడానికి నాకు డబ్బులు ఎవరి వల్ల, నా కుటుంబీకులందరూ పేదవాళ్ళే, నిరుపేదలు. ఆ రోజు కష్టపడితే తినేవాళ్ళు లేకపోతే లేదు. అలాంటిది వాళ్ళ మీద ఎందుకు భారం ఉండాలని రాత్రులు రిక్ష చదువుకొని
పగలు చదువుకు ఒక గోలు పెట్టుకున్నా, ఎలాగని బైబిల్ చదవాలి అని. బైబిల్ చదువుకున్నా, సేవకుడు అవ్వాలనుకున్నా, ప్రభు సేవకుడిని చేశాడు. ఆ రకంగా నా దేవుడు నన్ను నడిపించి వచ్చాడు. ఈ రోజున ఇన్ని సభల్లో, నా 40 సంవత్సరాల్లో ఎన్నో వేల సభలు ఉండా. ఆ సభల్లో ఉన్న అయ్యగారులందరూ సామాన్యులు ఏమన్నా పెద్ద పెద్ద అధికారులు, దైవజనులు. వాళ్ళ ముందు వాళ్ళ కింద కూర్చుని నాకు టైం ఇచ్చేవారు. నేను సాక్షి, మీరంతే కదా, సాక్ష్యం ఇచ్చేవాడు, వాక్యం చెప్పేవాడిని, సాక్షి పాటలు పాడేవాడిని ప్రజలందరూ. అలాగ ఒకసారి నేను ఒక సభలో చెప్తున్నా, ఆయన పెద్దయ్య గారు వచ్చాడు, చాలా పెద్దయ్య గారు. ఆయన పాపం చెప్తుంటే అందరూ ఆ జనం నిద్రపోయారు. నాకు టైం ఇచ్చారు, నేను ఒక అరగంట చెప్పాను, అందరు మెలుకుని డ్యాన్స్ చేశారు. అది ఆయనకు బాధ కలిగింది. చూసావా, ఆయనకి లెగిసాన్ని పడుకున్నారని ఆయనకు పాము వచ్చింది, ఏదో మాయలు మాట్లాడుతున్నాడు, ఇరుషపడి ఆడ చెప్తారు. అలా ఎరస స్టార్ట్ అయిపోయింది. వెనకబడినోడు, వీడు ఎక్కడో దరిద్రుడు, ఈ పెంటకపలోడు, ఈడు వచ్చి మన ముందు చెప్తాడా, వీడు జాతి, కులమిడి. ఫస్ట్ నుంచి నాకు ఇదే గోల నాన్న, ఇదే గోల. కాబట్టి వీడు వెనక బ్యాక్గ్రౌండ్ లేదు, రాజకీయం లేదు, ఎవరు లేరు. వీడు తన్న కొట్టిన తిట్టిన ఈ యూట్యూబ్లోకి వచ్చి మనం తిట్టిన అడిగేవాడు వీడికి, మనం తిడతాం, నమ్మేత్తరకు ఉన్నాను. ఏం లేదయ్యా, దేవుడు ఇంకా బహుబలంగా వాడుకుంటాడు. చెప్తున్నాను సేవలు ఉన్నారు. కాబట్టి మన సమాజాన్ని చెప్తున్నా, క్రైస్తవ నాయకులకు చెప్తున్నా, మన వెనకబడిన జాతులు చెప్తున్నా, మన యేసయ్యని నేను ఎప్పుడు అవమానపరచలేదు, మనకు అవమానపరుచున్నా, తల దించున్నా. ఏదన్నా మాట్లాడాలనుకుంటే పునీత్ కుమార్ లాంటి అయ్యగారు, పెద్దయ్య గారు హైదరాబాద్ ఉన్నారు, రంజిత్ దుబ్రయ్య గారు, నెహిమియా పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు. రండి, నేను ఎక్కడ రమ్మని వస్తా, మాట్లాడు, నా ముందు మాట్లాడండి. టీవీలోకి వెళ్ళి మాట్లాడితే ఏమొచ్చింది మీకు? మీ ఛానల్ పెరుగుతాయి, డబ్బులు వస్తాయి. దానికోసం నా దగ్గర వస్తే డబ్బులు రావు, కిక్లు వస్తాయి, మీ పాపాలు మొత్తం బయటపెడేస్తాను నేను. ఇప్పుడండి నాకు టీవీలో అదే నా గురించి చెడు చెప్తున్నారే, వాళ్ళ గురించి ఆ పెట్టిన మరుక్షణమే కొందరు నాకు ఫోన్ చేసి వాళ్ళ బతుకులు మొత్తం చెప్పేస్తున్నారు నాకు. నువ్వు కూడా అన్నీ మాట్లాడమని. నేను మాట్లాడదలా, మనకెందుకు, వాళ్ళు మొత్తం లిస్ట్ చెప్పేస్తున్నారు అనమాట. ఇదిగో ఆడు బతుకు, నేను తిట్టాడే ఆడిది ఈ బతుకు, అటు ఇటు కానుడు తిట్టాడే ఆడి బతుకు, ఈడు బతికేది. నన్ను తిట్టిన విమర్శించిన వాళ్ళందరి గురించి నాకు చెప్తున్నారు, సేవకులే, మనసు దైవం అండ్ ఆడి కంటోడు, ఆడు తిట్టిన నేను బాధపడబా, ఆడి బతుకు మాకు తెలుసు, ఆడి సెండల బతుకు మాకు తెలుసు అని చెప్పి వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా సరే నా ముందుకు వస్తే మీ బతుకులు చెప్తా అక్కడ దేవుడు పెడతాడు, తెల్ల మొగలేసి ఉండరని నేను చెప్తున్నాను. మీరు చెప్పి నా గురించి విమర్శించేదంతా, నా గురించి విమర్శిస్తున్నారే, అవన్నీ అందరు నమ్మేతారు అనుకోబాకండి. అందరు నమ్మేతనుకున్నారా? ఈ మధ్య ఈ సాక్ష్యం అబద్ధం అంటే ఎవరు నమ్మట్లేదని నేల నవ్వుతున్నారు. వీడు కామాంధుడు, ఈ బిసారి మేము చూసాము, దగ్గర చూసినట్టు అని అదొకటి పెట్టి కూర్చున్నాం. మళ్ళీ మాట చెప్తున్నానయ్యా, చెప్పుకో, నిరూపించడానికి వచ్చి నిరూపించండి. నేను దేనికైనా సిద్ధమంటున్నాను. నిరూపిస్తే పాపం చేసిన వాడు పాపం శిక్ష అనిపించాలి. నిరూపించండి. నిరూపించుకుంటే అక్కడ వాకుతేలాగా నీ స్వతీయనా మీరు చెప్పేస్తే అనేమేస్తారా? నేను పాపాత్ముడును, లేకపోతే ఎబిసారును, లేకపోతే కామాంధుడును, నేను 40 సంవత్సరాలు తిరుగుతున్న నా సేవా పరిసరలో నన్ను ఆహ్వానించిన మహా గొప్ప దైవజనులు, నన్ను కన్న తండ్రిగా చూశారు, కన్న బిడ్డగా చూశారు. వాళ్ళ సభల్లో వాడబడినప్పుడు నన్ను ఎంతగానో ప్రేమించారు. వాళ్ళ అమూల్యమైన ప్రేమకు కానుకలు ఇచ్చి నన్ను ప్రోత్సహించి ఆ సేవను బలపరిచి నా కోసం ఇప్పటికీ ప్రాణం చేస్తున్నారు. నేను ఏ సభకి వెళ్ళినయ్యా, ఆ సభలో మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టేజ్ మోకరిస్తా, అక్కడ సేవకులతో అందరితో ప్రాణం చేయించుకుంటా. అది నా జీవితం అంటే. కాబట్టి నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. నేను మోసగాడిని కాదు, ఎబిసారిని కాదు, కామాంధుని కాదు. అలాంటి బతికితే ఇంక సేవ ఎందుకు, వదిలేసుకొని ఏదైనా పని చేసుకోగలుగుతా. ఒకవేళ మీరు అందరూ ఆనందపడుతున్నారేమో, వీడి సేవ నుంచి తప్పించాలని, జీరోని చేయాలని, చేయండి. మనసులుగా మీరు జీరో చేయండి. ఆ జీరోని దేవుడు నన్ను నెంబర్ 1 చేస్తాడు, వేస్తాడు. అందుకే దేవుడు, నేను చెప్తున్నా, నా ఇది కూడా నా మంచి కోసం అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నా యందుండి అదంటే నన్ను దేవుడు దీవించి ఆశీర్వదించి కడిగిన ముచ్చున క్రీస్తు రక్తంలో మళ్ళీ కడిగిన ముచ్చులాగా నన్ను దేవుడు తయారు చేసి నెంబర్ 1గా దేవుడి స్థానంలో ఆ దేవుడి సేవలు నన్ను అభివృద్ధి చేస్తాడు. నేను నమ్ముతున్నాను, ప్రార్థన చేస్తున్నానయ్యా. చాలా సంతోషం. మీరు ఎంత అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మంచిది. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా
మరి పాస్టర్గా పునీత్ కుమార్ అనేటువంటి నేను తెలియజేస్తున్నటువంటి విషయం చాలా అద్భుతమైనటువంటి విషయాలు మరి మన దైవజనులు మీసాల గురవప్ప గారు చెప్పారు. మరి ఆ వేదన కూడా మీరు విన్నారు, ఆ బాధ కూడా మీరు అర్థం చేసుకున్నారు. మరి ఎంతమంది ఎన్ని రకాలుగా మరి దైవజనుల్ని బాధపడుతూ ఉన్నారో దయచేసి అర్థం చేసుకోండి, వారి కొరకు ప్రార్థన చేయండి. ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు వారికి వ్యక్తిగతంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇది మీసాల గురవప్ప గారి విషయంలోనే కాదు, మీకు మామూలుగా కూడా ఎవరైనా ఎవరి గురించి అయినా సరే మీరు చెప్పాలనుకున్నప్పుడు వ్యక్తిగతంగా చెబుతూ మీడియా ముందుకు తీసుకురాకుండా గుట్టు రట్టు చేయకుండా మనం కూర్చొని మాట్లాడుకుందాం అనే విధంగా ముందుకు వెళ్ళాలని ప్రేమతో ఒక దైవజనుడిగా మీకు కూడా నేను తెలియచేస్తున్నాను. మరి గురవప్ప గారి వేదన మీరు విన్నారు, వారి యొక్క ఆవేదన మీరు విన్నారు. ఆ విధంగా దైవజనులని ఎవరిని కూడా మనం బాధ పెట్టకూడదు, ఆ విధంగా మనం విమర్శించుకోకూడదు, అలా మనం బయటకు రాకూడదు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలని ప్రేమతో కోరుకుంటూ ఆ దైవజనుని కొరకు బలంగా ప్రార్థన చేయండి. ఇంకా అనేక ప్రాంతాల్లో ఇంకా బహుబలంగా దేవుని కృపలో వాడబడాలని, అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పాలని మీరందరూ కూడా దయచేసి దైవజనుల కొరకు ప్రార్థన చేయాలని, అలాగే మా ఛానల్ కొరకు కూడా ప్రార్థన చేయండి. మేము ఇంకా మంచి కార్యక్రమాలు మీ ముందుకు తెచ్చినట్లుగా. మంచిది, మనలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఇంటర్వ్యూకి మేము పిలవగానే వచ్చి మా స్టూడియోలో కూర్చొని మంచి విషయాలు, వారి యొక్క సాక్ష్యాన్ని, వాటి యొక్క వివరణ, వారి యొక్క ఆవేదన మొత్తం తెలియజేసి అనేక మందికి కనువిప్పు కలిగించినటువంటి మీసాల గురవప్ప గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలను దీవించునుగాక. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. అందరికి వందనాలు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.